నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో విజ్డమ్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇవాళ నిన్న చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు జనసేన పార్టీ అధినేత గురించి. సో అసలు గుర్తింపు లేని పార్టీని ఎన్నికలలోకి ఆహ్వానించడం కరెక్ట్ కాదంటున్నారు. సో ఇది ఎంతవరకు? ఆ మాటను విజయసాయి రెడ్డి గారు ఒకసారి గతాన్ని వెనక్కి తిరిగి చదువుకుంటే హ్మ్. ఆయనకి అర్థమవుతుంది. వైసీపీకి రికగ్నిషన్ రానప్పుడు ఆ రోజు వాళ్ళని రిప్రజెంటేషన్ ఎంటర్టైన్ చేయలేదా? ప్రతి రాజకీయ పార్టీని పిలవచ్చు, రికగ్నైజ్డే పిలవాలని ఏం లేదు. హ్మ్. ఇప్పుడు రాజకీయ పార్టీ ప్రతిదీ వాళ్ళు పోయి చెప్పుకోవచ్చు, ప్రాబ్లం చెప్పొచ్చు. హ్మ్. అది ఎవరు పిలవాలి ఎవరు పిలవాలని డిసైడ్ చేయడానికి విజయసాయి రెడ్డి ఎవరు? ఆయన ఎలక్షన్ కమిషన్ కాదు కదా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు. అవును. నీదేదో నువ్వు చెప్పుకో, వేరే పార్టీ గురించి నీకెందుకు? అసలు అసలు మీ అధికారంలో మీ ప్రభుత్వం చేసే అకృత్యాల గురించి వాళ్ళు చెప్తున్నారు పోయి, దానికి సమాధానం చెప్పాలి తప్ప వాళ్ళు ఎందుకు పిలిచారని అడగటం అనేది క్వైట్ మీనింగ్లెస్. అతని రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తుంది అంతే. ఓకే సార్. అంటే ఇప్పుడు కేశినేని నాని గారి టాపిక్ మాట్లాడితే కేశినేని గారి రాజీనామా పట్ల టీడీపీ నేతలు అవమానంగా ఫీల్ అవుతున్నారని కేశినేని గారి కూతురు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే కేశినేని నాని గారి గురించి చెప్పాల్సి వస్తే విజయవాడ మేయర్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. నానిగారి అమ్మాయిని మేయర్గా అనుకుని అంతా చెప్పినప్పుడు అక్కడ పార్టీల అంతర్గతంగా రూలింగ్ పార్టీ ఒక పక్క, పార్టీలో కూడా సెంట్రల్ బోండావమ్మ కానీ, ఇక్కడ మన ఎమ్మెల్సీ అతని పేరేం పేరు వెస్ట్లో అతను, వీళ్ళంతా కూడా అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్లా చెప్తారని అల్టిమేట్గా మేయర్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కాలేదు. యాక్చువల్గా వాళ్ళ అమ్మాయినే అని అనుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయంగా ఎట్లా ఉంటుందంటే, రాజకీయంలో ఆ పరుగు పందెంలో రేసులో ఉన్నవాడే ముందుకెళ్తాడు, వెనకబడినాడు వెనకబడిపోతాడు. ఆయన ఎంపీగా ఉండి కూడా ఈ 4-5 ఏళ్ళలో రాజకీయ రేసులు ఎంతవరకు ఉన్నాడు, ఆయన పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు ఉన్నాడు అంటే ఆయనకే అర్థమవుతుంది అది. అయితే ఈ లాస్ట్ 1 year నుంచి మళ్ళీ ఆయన గతంలో కూడా చెప్పాడు, నేను దుర్గ ఫ్లైఓవర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నిజంగా ఆయన ఎంపీగా విజయవాడ వరకు కాన్స్టిట్యున్సీ వరకు బాగానే చేశాడు. అపోజిషన్లో ఉన్నప్పటికి కూడా ఈవేళ వైసీపీది ఏ ప్రమేయం లేకుండానే, రూలింగ్ పార్టీ ప్రమేయం లేకుండా బెంచ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్డు వరకు ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కానీ, కనకదుర్గ వారధి కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ పూర్తి చేయడంలో అతని పాత్ర ఉంది. హెస్ డన్ వర్క్. కాకపోతే ఏంటంటే ఆయన మరి రాజకీయంగా ఉన్నటువంటి అసంతృప్తులతో ఆయన తొందరగా బయటపడటం ఇవన్నీ ఎలా వస్తాయంటే, చంద్రబాబు గారు ఢిల్లీ పోయినప్పుడు ఆయనకి బొక్కే ఇచ్చి ఇమ్మన్నా కానీ నేనేమన్నా మీరే ఇవ్వండి అన్నాడు. మీడియాలో అది వచ్చింది. ఇటువంటి మీడియాలో ఎట్లా పోతాయి సిగ్నల్స్? సో ఆయన్ని పొరపాట్లకు ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఒకటి, ఆయన నిలబడతాను ఆశపడినప్పుడు ఆయనకి పోటీ ఎవరో కాదు, వాళ్ళ తమ్ముడే చిన్ని. సో వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి. అంటే పర్సనల్, ఇప్పుడు షర్మిల జగన్కి ఎట్లానో అట్లా వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అయినా కానీ అంతకుముందు ఎలక్షన్లో కూడా చిన్ని నానికి సపోర్ట్ చేసి తిరిగాడు పార్టీ పరంగా. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే చిన్ని యాక్టివ్గా తిరుగుతున్నాడు, ఈయన తిరగట్లేదు. తిరగనప్పుడు జనం కూడా నాని నిలబడనుకుంటే లాస్ట్ ఈ 1 year నుంచి నిలబడతాననేది చెప్తా ఉన్నాడు. అది ఏదైనా కానీ ఒక పార్టీ అన్నప్పుడు అధిష్టానం అంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల్సిన దాన్ని బయటకు వచ్చి మాట్లాడితే ఏమొస్తుంది? ఏమి రాదు. అంటే ఇప్పుడు నాని గారి కూతురు ఏమంటున్నారు శ్వేత గారు, మా నాన్నని పట్టించుకోకపోవడం వల్లే పార్టీ పట్టించుకోలేదు, ఏ కార్యక్రమానికి కూడా మమ్మల్ని పిలవలేదు, పార్టీ అధ్యక్షుడు వచ్చినా కూడా మా నాన్నని ఆహ్వానించలేదు, అసలు ఎందుకు అంటే దీనివల్లనే మేము అవమానంగా ఫీల్ అయ్యి సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు ఉంటుంది కదా, దానివల్లనే మేము రాజీనామా చేయాల్సి వచ్చిందనేసి వాళ్ళ కూతురు నేను ప్రెస్ మీట్లో చెప్పారు. కరెక్ట్ కదా. అయితే మీరు ఎవరికి చెప్పాలి ఆ విషయం? పార్టీ ప్రెసిడెంట్కి చెప్పారా? చెప్పి ఇట్లా జరుగుతుందని మీరు ఏమైనా నోటీస్ తీసుకొచ్చి దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేశారా? అయినప్పటికి కూడా పట్టించుకోకపోతే మీరు మాట్లాడవచ్చు. ఆయన మిమ్మల్ని పిలిచేదేంటి? నువ్వు విజయవాడ కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా ఇటు వచ్చేసినాక ఎన్టీఆర్ జిల్లాకి ఎంపీ ఈయన ఇక్కడే ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి ఎంపీ ఈయన ఒక్కడే. అది కృష్ణా జిల్లా వచ్చేమో అటు మచిలీపట్నం అయింది. సో నీ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా ఏం జరిగినా కానీ నీకు ఎవరు ఆహ్వానివ్వాల్సిన అవసరం నీకేంటి? అవును.
ఇప్పుడు నువ్వు చొరవ తీసుకుని పోతే నేను వద్దనేవాడు ఎవడు అక్కడ? అది కరెక్ట్ కాదు కదా. అది అంటే అవగాహన లోపమును. సరే ఆ అమ్మాయి కంటే కొంచెం ఏదో చెప్పి అంటే ఇంకోటి ఎట్లా వస్తాయంటే వాడు ఎవడైతే అరవ సత్యం మంగళగిరి టీడీపీ ఆఫీస్ దాడి చేసిన వాళ్ళు ముద్దాయేవాడు, వాడిని పక్క పెట్టుకుని మాట్లాడటం వాళ్ళకి మైనస్. అది వాళ్ళు తెలుసుకోవాలి అటువంటి. అంటే మన నాన్న నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తారు, బట్ ఎక్కడి నుంచి చేస్తారో మేము చెప్పము అనేసి అంటున్నారు. ఇప్పుడు సో ఎంపీగా పోటీ చేసే అట్లా కాదు. అవకాశాలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా ఎంపీ గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. గతంలో ఎప్పుడో గౌతు లచ్చన్న గారు, ఎన్జి రంగా గారు, తర్వాత చిత్తూరు గళ్ళారణ ఫాదర్ రాజగోపాల్ నాయుడు గారు, అట్లాంటి వాళ్ళు ఆ రోజులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు తప్ప, ఆ తర్వాత గౌతు లచ్చన్న గారు కూడా లోక్దళ పార్టీ కాంగ్రెస్గా అయ్యి ఉన్నాయి తప్ప, ఇండిపెండెంట్గా ఎంపీగా గెలవటం అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు విజయవాడ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా యావరేజ్ 2.5 into 7 అంటే ఎంత, దాదాపు 16-17 లక్షల ఓటర్స్ ఉంటారు. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్నా కానీ అసలు నువ్వు ప్రతి విలేజ్ కూడా క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి వస్తుంది పార్టీ సపోర్ట్ లేకపోతే. కాబట్టి అది తొందరపాటు కాకుండా ఆలోచించి పరిష్కరించుకోవాల్సింది తప్ప దాని మీద ఏం మాట్లాడినా కానీ రాజకీయ అవగాహన లేక మాట్లాడటం అవుతుంది తప్ప, అవగాహన ఉన్న వాళ్ళు, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడరు. అయితే ఆయనకి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అసంతృప్తి ఉంది. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కమిషనరు విషయంలో పంచాయతీ అయినప్పుడు ఇంకా ఆఫీసర్స్తో తగ్గమెందుకని చెప్పి చంద్రబాబు గారు ఈయన తగ్గమంటాం, ఆ తర్వాత ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మానేయటం ఇవన్నీ మనకు తెలుసు. సో దాంట్లో కొంత గ్యాప్ అయితే ఉంది. గ్యాప్ ఉన్నప్పటికీ కూడా అతను పార్టీ లైన్ దాటి పోలేదు. పార్లమెంట్లో మాట్లాడి ఎక్కడ మాట్లాడినా పార్టీ లైన్లోనే మాట్లాడాడు, చేశాడు. సో దాని మీద ఏదైనా కానీ దాంట్లో ఏంటంటే మీడియాతో మాట్లాడితే పరిష్కారాలు రావు. ఓకే, అంటే నిజంగానే ఇప్పుడు అధిష్టానం నానిగారిని పక్కన పెట్టిందంటారా, లేకుంటే అసలు ఎట్లా? ఇప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్, మీకు ఒక సామెత చెప్తా. ఎట్లా ఉంటుందంటే, రాముడు వనవాసం వెళ్ళి వచ్చిన తర్వాత, రాముడు వనవాసం చేసిన 14 ఏళ్ళలో కూడా లక్ష్మణుడికి డే అండ్ నైట్ నిద్ర ఉండదు. ఆయన భార్యకు వరం ఉంటుంది ఊర్మిళకి, ఏమని, ఆ 14 ఏళ్ళు నిద్రపోతూనే ఉంటుంది. ఆయన 14 ఏళ్ళే పూర్తి ఇక్కడికి వచ్చేటప్పటికి భార్య నిద్రలేసేటప్పటికి ఇతని కను ఇది నిద్ర వచ్చినట్టు కళ్ళు రెప్పలు పడుతుంటే నవ్వుకుంటాడు, ఆహా నా భార్య లేచింది కదా అని. కానీ చూసిన వాళ్ళు అందరూ రాముడు దగ్గర నుంచి ప్రతివాడు నన్ను చూసి నవ్వాడా, నన్ను చూసి నవ్వాడా అనుకుంటారు. అట్లా ఇది ఎట్లా ఉంటుందంటే, మనం ఊహి చేసుకునేదో మాట్లాడితే దానికి ఎవడు సమాధానం చెప్పలేడు. వాస్తవం ఏంటనేది మాట్లాడి క్లారిఫికేషన్, డౌట్స్ క్లియరిఫై చేసుకోవాలి తప్ప, లేకపోతే అపోహలతోటి అపార్థాలతోటి వెళ్ళిపోతుంటుంది. ఓకే.